ఉదాసీనో విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీః. ఏకాంత ప్రదేశంలో కూర్చొని కోరికలు జయించి ఇంద్రియ నిగ్రహం కలిగి అనంతము ఏకం అయిన ఆత్మ ఒక్కదాన్నే ధ్యానించాలి. ఆత్మధ్యాన నిష్ఠాపరుడు పరబ్రహ్మమే అవుతాడు. రాగద్వేషాలను ఇంద్రియ ప్రభావాలను జయించిన వాడే ఇందుకు అర్హుడు. దేన్ని భావిస్తామో అదే అవుతాం కదా. సర్వోత్కృష్టమైన దాన్ని నిరంతరం ధ్యానించేవాడు భగవత్ స్వరూపుడే అవుతాడు. యద్భావం తద్భవతి అని కదా శాస్త్రవాక్యం. అదే వాస్తవం. అదే సానుకూల ఆలోచన సరళి. ఆత్మన్యేవాఖిలం దృశ్యం పరివిలాప్యధియాసుధీః భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా. యావత్తు దృశ్య ప్రపంచాన్ని ఆత్మయందు లయం చేసి తెలివిగలవాడు ఆత్మధ్యానం చేస్తాడు. నిర్మలాకాశం వలె అది సదా శుద్ధమైంది. దృక్, దృశ్యం అనేవి రెండు ఉన్నాయి. దృశ్యం క్షణికం, నాశనం అయ్యేది. దృక్ శాశ్వతమైంది, సర్వసాక్షి. అదే ఆత్మ. రూపవరాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్టతే. పరమాత్మను తెలిసినవాడు నామరూపాత్మకమైన దృశ్య ప్రపంచాన్ని విడిచి పరిపూర్ణ చిదానంద స్వరూపంగా ఉండిపోతాడు. సంపూర్ణ ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడు పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించటమే కాదు, ఆనంద స్వరూపుడే అయిపోతాడు. అతడు చైతన్యమయుడవుతాడు. అతడే చైతన్యం. అతడికి చైతన్యానికి తేడాయే లేదు. అభిన్నం అద్వైతం. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేద పరేనాత్మని విద్యతే చిదానందైక రూపత్వాద్ దీప్యతే స్వయమేవ హి. తెలుసుకునేవాడు, తెలియబడే వస్తువు, తెలియు సాధన అనేవి ఆత్మలో లేవు. ఆత్మ చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అయి స్వయం ప్రకాశమై ఉంటుంది. ఒకే ఒక్క చైతన్య స్వరూపం మాత్రమే మిగిలినప్పుడు జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాన సాధన అనేవి అందులో లయమైపోతాయి. వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఏవమాత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాల సర్వాజ్ఞానేంధనం దహేత్. ఈ విధంగా జీవాత్మ అనే సమితలతో ధ్యానాన్ని రాపిడి చేయగా పుట్టే జ్ఞానం అజ్ఞానమనే కట్టెల్ని దహించివేస్తుంది. నేను క్షణికమైన దేహాన్ని కాదు, మనస్సును కాదు, పరిశుద్ధమైన ఆత్మను అనే ధ్యాననిష్టను అలవాటు చేసుకోవాలి. అజ్ఞానాంధకార నివృత్తిని పొంది జ్ఞానస్వరూపుడనవుతాను. జ్ఞానస్వరూపుణ్ణి కైవల్యోపనిషత్తులో చెప్పినట్టు ఆత్మానమరణిం కృత్వా ప్రణవంచోత్తరారిణం జ్ఞాన నిర్మథనాభ్యాం సాత్ పాశం దహతి పండితాః. మనసు అనే కట్టెను ఓంకారమనే కట్టెతో రాపిడి చేయటం వల్ల కలిగే అగ్ని బంధాలను దహించివేస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే ధ్యానం వల్ల జ్ఞానాగ్ని రాజుకొని సర్వబంధాలను కాల్చి ముక్తిని ఇస్తుంది. అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మ స్వయమేవాంశుమానివా. అరుణుడు చీకటిని పోగొట్టి రానున్న సూర్యోదయాన్ని సూచిస్తాడు. అట్లాగే జ్ఞానం అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి స్వయం ప్రకాశమైన ఆత్మసాక్షాత్కారాన్ని సూచిస్తుంది. జ్ఞానమనేది అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతుంది. అవిద్య తొలగిన నాడు మిగిలేది నిత్యముక్తమైన ఆత్మయే. ఆత్మౌతు సతతం ప్రాప్తోప్యాప్రాప్తవద విద్యయా తవసాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. మెడలో ఉన్నటువంటి హారం సంగతి మరచి అజ్ఞానంలో పడి దానికోసం వెతికి వెతికి చివరకు మన మెడలోనే ఉన్నట్లు గ్రహించి ఏదో కొత్త వస్తువును పొందినట్లు భావిస్తాం. అలాగే ఆత్మ అనేది నిత్యప్రాప్తం. నేనన్నదే అది. కాని అవిద్య వల్ల మనం నిజస్వరూపం మరిచి బాధలకు గురి అవుతున్నాం. అజ్ఞానం నశించిన నాడు ఆత్మ ఏదో కొత్తగా లభించిన దానివలే అనిపిస్తుంది. ఇది చాలా చిత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంటుంది. స్వస్వరూప సంధానమే ముక్తి. దీన్ని కొత్తగా సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. అజ్ఞానం వల్ల మన నిజస్వరూపాన్ని మరిచాం. అది నాశనం అయిన నాడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానాదేవతు కైవల్య అన్నదే గదా మనకు ప్రమాణ వాక్యం.
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నది కదా భగవద్గీత కూడా. స్థాణౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మాణి జీవిత జీవస్య తాత్వికో రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. స్తంభంలో మనుషభ్రాంతి కలిగినట్లు బ్రహ్మ పదార్థంలో జీవుల్ని చూస్తున్నాం. జీవాత్మకు పరమాత్మకు భేదము లేదన్న నిజస్వరూపం, నిజ భావం తెలిస్తే సర్వం తెలిసినట్టే. నిజము తెలియనంత కాలం భ్రమకు లోనవుతుంటాం. అంధకారంలో మోడు మనిషిలాగానో భూతంలాగానో తోస్తుంది. జ్ఞానదీపిక నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. తత్వస్వరూపానుభవాదుత్పన్నం జ్ఞానమంచసా అహం మమేతి చ జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. అహంకార మమకారాలు నిజతత్వం తెలిసిన జ్ఞానికి ఉండవు. సూర్యోదయమైతేనే కదా దిక్కులు తెలిసేది. అహంకార మమకారాదులు దేహాభిమాని లక్షణాలు. నిజమైన నేను దేహం కాదు. నిజస్వరూపం తెలియనంతకాలం జీవత్వం తప్పదు. ఒక దిక్కు తెలియగానే మిగిలిన 3 దిక్కులు తెలుస్తాయి కదా. అట్లాగే ఆత్మ తెలియగానే ప్రపంచ విషయాల యొక్క నిజతత్వం కూడా బయటపడుతుంది. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకంచ సర్వమాత్మానమీక్షతే జ్ఞానచక్షుషా. విజ్ఞాని ఆత్మద్రష్ట అయినటువంటి యోగి తన జ్ఞానచక్షువు ద్వారా జగత్తు సర్వాన్ని తన ఆత్మలో దర్శిస్తాడు. అతనికి అంతా ఆత్మమయమే. నశ్వరములైనటువంటి చరాచర ప్రాణులందు సమంగా స్థితుడైన పరమేశ్వరుణ్ణి చూస్తాడు. సర్వత్రా ఒకే ఒక ఆత్మను దర్శించగలిగిన వాడే యోగి. ఆత్మ బ్రహ్మ ఒకటే. సమదర్శనమే యోగం. ఇదే భగవద్గీత ప్రతిపాదించిన సమత్వం యోగ ఉచ్యతే. ఆత్మైవేదం జగత్ సర్వమాత్మానోన్యన్న విద్యతే మృదో యద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే. మనం చూసే కుండ, పిడత, మూకుడు మొదలైనవన్నీ మట్టే కదా. నామరూపాదులకు వెనక ఉన్న మూలం మట్టే. అట్లాగే జగత్తంతా ఆత్మయే. ఆత్మ కంటే భిన్నమైనదేదీ లేదు. జ్ఞాని సర్వత్రా ఆత్మనే దర్శిస్తాడు. అది జ్ఞాని లక్ష్యం. అదే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. నామరూపాదులకు అంతర్భూతంగా ఉండే ఆత్మను దర్శించటమే సరైన జ్ఞానం. కార్యము దృశ్యము, మూలము కారణము. కార్యము అంటే ఫలితం, కారణంలోనే ఉంది. అద్వైత సత్కారణవాదం కదా. ఆవిరి, మేఘం, పొగమంచు, నీటి బిందువులు, మంచు మొదలైన వాటిలో నీరున్నట్టే చరాచర విశ్వంలో భగవంతుడు వ్యాపించి ఉంటాడు కదా. అనగా కారణము ఒకటియే సత్యమైంది. కార్యము కేవలం దృశ్యము అను సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుందని తెలుసుకోవాలి. అద్వైత మూల సిద్ధాంతం దీనిమీదే నిర్మాణమైంది. జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాంశ్చేత్ సచ్చిదానంద రూపత్వాత్ భవేత్ భ్రమరకీటవత్. భ్రమరకీటక న్యాయంలాగా జీవన్ముక్తుడు ఉపాధుల్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞాన నిష్ఠుడవుతాడు. తన సచ్చిదానంద స్వభావం వల్ల బ్రహ్మమే అవుతాడు. భ్రమరకీటక న్యాయంలాగానే కీటకం భ్రమరమందలి భయంతో ఎల్లప్పుడూ దాన్నే స్మరిస్తూ తాను కూడా కొంతకాలానికి భ్రమరమే అవుతుంది. అట్లాగే దేహేంద్రియాది ఉపాధులతో తాదాత్మ్యం చెందక సర్వదా సచ్చిదానంద రూపమైనటువంటి ఆత్మను ధ్యానించేవాడు బ్రహ్మత్వాన్నే పొందుతాడు. ఈ విషయాన్ని ధ్రువం చేసుకుని నిరంతరం ఆత్మలో ఆత్మను దర్శిస్తుండాలి. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. మోహసముద్రం దాటి రాగద్వేషాది రాక్షసులను సంహరించి యోగి శాంతియుతుడై ఆత్మారాముని యందు విరాజిల్లుతాడు. జీవుణ్ణి బంధించేవి రాగద్వేషాలే కదా. అట్లాగే మోహం కూడా. ఇవన్నీ మనల్ని బంధించి దుఃఖపెట్టే రాక్షసుల్లాంటివి. ఇవే జీవుడిలో అజ్ఞానాన్ని దృఢపరిచేవి. అదే మోహం. యోగి అయిన వాడు ఆత్మయందు తానే రమిస్తూ నిత్యానందమయుడవుతాడు. మోహం రాగద్వేషాలను జయించిన శాంతమనస్కుడే యోగి అవ్వగలడన్న వాస్తవాన్ని గ్రహించాలి. బాహ్యా నిత్య సుఖాశక్తిం హిత్వాత్మ సుఖ నివృత ఘటస్థదీపవత్సస్థ స్వాంతరేవ ప్రకాశతే. జీవన్ముక్తుడు
అనిత్యములైన బాహ్య సుఖాలయందు అనాసక్తుడై ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఘటమునందు ఉంచబడిన దీపం వలె నిశ్చలంగా ప్రకాశిస్తాడు. బాహ్య సుఖాలు అనిత్యాలు, ఆత్మానందమే శాశ్వతం. ఆత్మన్యేవాత్మనా తుష్టః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటూ ఈ విషయాన్నే భగవద్గీత ధృవపరిచింది. మరి ఉపాధి మాటేమిటి? ఉపాధిస్తోపి తద్ధైర్మైరలిప్తో వ్యోమవన్ముని సర్వవిన్మూఢవత్తిష్టేదసక్తో వాయువచ్చరేత్. దేహేంద్రియాది ఉపాధులు ఉన్న మునీశ్వరుడికి వాటి ధర్మాలతో సంబంధం లేదు. దేన్ని పట్టించుకోకుండా తాను సర్వజ్ఞుడైన మూఢుని వలె ఉంటాడు. వాయువు వలె దేన్ని అంటక అతడు చెలిస్తాడు. అజ్ఞానులకు మునీశ్వరుడు మూఢుని వలె కనపడతాడు. ఆకాశం వలె నిర్గుణయుక్తుడైన వానికి అనాసక్తియే మూల లక్షణం. అంటే ఇదే అస్పర్శయే వాని యోగం. బాలవత్ మూఢవత్ ఇదే జీవన్ముక్తుడి వ్యవహార శైలి. ఉపాధి విలయాద్ విష్ణో నిర్విశేషం విషేన్ముని జలే జలం వియద్యోమ్ని తేజస్తేజసి వా యథా. నీళ్లలో కలిసినటువంటి నీటిలాగా మహాకాశంలో కలిసిన ఘటాకాశం, వెల్తురులో కలిసిన వెల్తురు ఎట్లా ఒకటి అవుతాయో ఉపాధిరహితుడైన ముని సర్వవ్యాప్తమైనటువంటి విష్ణుతత్వంలో నిర్విశేషంగా లీనమైపోతాడు. సమగ్రం ప్రవిలీయతే. బ్రహ్మవిదుడు బ్రహ్మయే అవుతాడు. జీవన్ముక్తి విదేహముక్తి అను భేదాలు చూపరులకే కాని ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడు నిత్యముక్తుడే. అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.